గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన అఫీషియల్ వెబ్ నోట్ అనమాట. దీంట్లో 8 నోటిఫికేషన్స్కి సంబంధించిన షెడ్యూల్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఎగ్జామ్స్ అన్నీ ఏప్రిల్ 28 నుండి ఏప్రిల్ 30 వరకు కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఏపీపీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో వెబ్ నోట్ ఉంది, మీరు కూడా చూడొచ్చు అనమాట. ఏప్రిల్ 30 వరకు డేట్స్ అన్నీ ఇచ్చేశారు కాబట్టి 100 days టైం ఉందన్నమాట. మీరు ఇప్పుడు మీ ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పటికీ కూడా ఈ నోటిఫికేషన్స్ సంబంధించి మీరు ఫైనల్ లిస్ట్లో మీరు సెలెక్ట్ కావడానికి అవకాశం ఉందన్నమాట. నియర్లీ 110 days దాకా ఉంది. సో అందరికీ ఆల్ ద బెస్ట్. కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ ఏంటంటే గ్రూప్ 2 డివైఈఓ లాగానే గ్రూప్ 1 ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కి 1:100 రేషియోలో తీయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీకి రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట. మేబీ ఫెస్టివల్ తర్వాత దీనిపైన ఒక డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. అన్నిటికన్నా అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ వీడియో చేయడానికి అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రోస్టర్ పాయింట్స్కి సంబంధించిన అంశం అనమాట. ఇక్కడ మీరు చూస్తే పాలిటెక్నిక్ లెక్చరర్స్కి నోటిఫికేషన్కి సంబంధించి రోస్టర్ పాయింట్స్ సమంజసంగా లేవు, ఒకసారి వెరిఫై చేయండి అని అభ్యర్థులు ఏపీపీఎస్సీని రిక్వెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ప్రధానంగా అభ్యర్థులు చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ రోస్టర్ పాయింట్స్ అనేటివి సరిగా కేటాయించలేదు, వాటిని ఒకసారి వెరిఫై చేసి రోస్టర్ పాయింట్స్ కేటాయింపులో ఏమైనా తప్పులు జరిగి ఉంటే వాటిని సరిచేయండి, లేకపోతే అభ్యర్థులకు ఎక్కువ నష్టం జరుగుతుందని అభ్యర్థులు ఏపీపీఎస్సీని పదే రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట. ఎవరంటే పాలిటెక్నిక్ లెక్చరర్స్ నోటిఫికేషన్కి సంబంధించి రాసే అభ్యర్థులు అనమాట. రోస్టర్ పాయింట్స్కి సంబంధించిన సమస్య ఓన్లీ పాలిటెక్నిక్ లెక్చరర్స్ నోటిఫికేషన్స్కి మాత్రమే కాదు, ఏపీపీఎస్సీ జారీ చేసిన గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఉందన్నమాట. ఇక్కడ మీరు చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించిన రిజల్ట్ అనమాట. ఇది గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ను February 25, 2024 డేట్న నిర్వహించడం జరిగింది. సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 92,250 మంది అనమాట, క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. ఇక్కడ మీరు నోట్ను ఒకసారి గమనిస్తే దిస్ నోటిఫికేషన్ ఈజ్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ఆర్డర్స్ ఆఫ్ ది హానరబుల్ కోర్ట్ ఇఫ్ ఎనీ అని ఉందన్నమాట. సో కోర్టు ఇచ్చే అవుట్కమ్ పైననే గ్రూప్ 2 రిజల్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. గ్రూప్ 2 అభ్యర్థులు 2024 ఫిబ్రవరి మంత్లో గ్రూప్ 2 నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్స్ సరిగా లేవని, లోపభూయిష్టంగా ఉన్నాయని చెప్పి కోర్టులో కేసు వేయడం జరిగిందనమాట ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి. ఆ కేసు స్టిల్ లైవ్లో ఉందన్నమాట. బట్ అయితే ఈ కేసుకు సంబంధించి అభ్యర్థులు ఫైనాన్షియల్ ఇష్యూస్ను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ కేసు ఇంకా పూర్తి విచారణకు రాలేదన్నమాట, ఈ యొక్క రోస్టర్ పాయింట్స్కి సంబంధించిన కేసు. బట్ కేసు అయితే ఇంకా కొనసాగుతూ ఉందన్నమాట. రోస్టర్ పాయింట్స్ లోపభూయిష్టంగా ఉంటే తీవ్రంగా నష్టపోయేది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జోన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పటికీ సరే మన పోస్టు మనకు గ్యారంటీగా ఉండదన్నమాట. కారణం ఏంటంటే, ఒకవేళ రోస్టర్ పాయింట్స్లో నిజంగా తప్పు ఉందని అభ్యర్థుల తరఫున జడ్జిమెంట్ వస్తే మన పోస్ట్ అనేది మారిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ రోస్టర్ పాయింట్స్లో ఏ మిస్టేక్స్ లేవని కోర్టు జడ్జిమెంట్ వస్తే వాటి వల్ల ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఒకవేళ నిజంగానే అభ్యర్థులు డౌట్ పడుతున్నట్లు, ఆరోపిస్తున్నట్లు రోస్టర్ పాయింట్స్లో ఒక్క పాయింట్ తేడా ఉన్నప్పటికీ కూడా అభ్యర్థుల జీవితాలు మారిపోయే అవకాశం ఉంది, ముఖ్యంగా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనమాట. ఒకవేళ నిజంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్లో రోస్టర్ మిస్టేక్స్ ఉంటే, రోస్టర్ కేటాయింపులో తప్పులు జరిగి ఉంటే అత్యంత తీవ్రంగా నష్టపోయే కేటగిరీ ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే ఫిజికల్ డిజేబుల్డ్ కేటగిరీ అనమాట. కారణం ఏంటంటే, ఈ కేటగిరీకి ఎప్పుడో ఒకసారి కానీ వేకెన్సీస్ అనేటివి కేటాయించడం జరగదన్నమాట. ఎప్పుడో ఒకసారి 1 or 2 వేకెన్సీస్ కేటాయించడం జరుగుతుంది. అది కూడా వెరీ లో వేకెన్సీస్ అనేది ఉంటాయన్నమాట. దాంతోపాటు విత్ ఇన్ ద కేటగిరీలో కూడా
హెచ్హెచ్ అని, విహెచ్ అని ఇలా కేటగిరీస్ ఉండడం కారణంగా రోస్టర్ పాయింట్స్లో చిన్న మిస్టేక్ జరిగినా ఈ కేటగిరీ అత్యంత తీవ్రంగా నష్టపోతుందన్నమాట. కొన్ని సందర్భాల్లో వేకెన్సీస్ 0 కూడా రావడం జరుగుతుందన్నమాట. దాంతోపాటుగా మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఒకవేళ రోస్టర్ పాయింట్స్లో నిజంగా మిస్టేక్ అనేది ఉంటే త్వరలో రాబోయే జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసే నోటిఫికేషన్స్లో కూడా రోస్టర్ పాయింట్స్లో తప్పులు జరిగే అవకాశం ఉందన్నమాట. కారణం ఏంటంటే, రోస్టర్ పాయింట్స్ ఏ కేటగిరీ దగ్గర వచ్చి స్టాప్ అయ్యాయో నెక్స్ట్ నోటిఫికేషన్కి ఆ తర్వాత కేటగిరీ నుండి రోస్టర్ పాయింట్స్ని కేటాయించుకుంటూ రావడం జరుగుతుందన్నమాట. సో ఒక్కసారి రోస్టర్ పాయింట్స్లో తప్పులు దొర్లితే ఆ తర్వాత నోటిఫికేషన్స్లో కూడా తప్పులు కంటిన్యూ అయి అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 23న గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ను నిర్వహించడానికి షెడ్యూల్ ఇచ్చిన నేపథ్యంలో అంతలోపే ఈ యొక్క రోస్టర్ పాయింట్స్కి సంబంధించిన అంశాలను 1-2 సార్లు వెరిఫై చేసి ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ జరిగి ఉంటే వాటిని సరిచేస్తే అభ్యర్థులకు న్యాయం చేసినట్లు అవుతుంది. ఇక్కడ మరో పాయింట్ ఏంటంటే, రోస్టర్ పాయింట్స్ కేటాయింపు అనేది ఏపీపీఎస్సీకి సంబంధం లేదు. చాలామంది రోస్టర్ పాయింట్స్ మిస్టేక్ అంటే ఏపీపీఎస్సీదే తప్పని అనుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. రోస్టర్ పాయింట్స్ని కేటాయించేది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అన్నమాట. ఈ యొక్క రోస్టర్ పాయింట్స్ సమస్య ఎందుకు వచ్చిందంటే, గతంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే అన్ని ఎగ్జామినేషన్స్లోనూ వర్టికల్ విధానంలో రిజర్వేషన్ విధానాన్ని అమలు చేసేవారనమాట. అయితే 2023లో హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని గత ప్రభుత్వం తీసుకుని రావడం జరిగింది. నవంబర్ 2023లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ను జారీ చేయడం జరిగిందనమాట. ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి రోస్టర్ పాయింట్స్ని కేటాయించడంలో హారిజాంటల్ రిజర్వేషన్ విధానంలో కొన్ని టెక్నికల్ అంశాలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి, ఎంప్లాయీస్కి పూర్తిగా అర్థం కాకపోవడంతో కొంత సమస్య అనేది ఫస్ట్ టైం ఉత్పన్నం కావడం జరిగిందనమాట. సో అందుకే మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ని చూస్తే మొదట నోటిఫికేషన్లో జారీ చేసినప్పుడు రోస్టర్ పాయింట్స్ని మెన్షన్ చేయలేదన్నమాట. కేవలం ఏపీపీఎస్సీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ గ్రూప్ 2 సిలబస్ని మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 10-15 డేస్ 20 డేస్ తర్వాత రోస్టర్ పాయింట్స్తో కూడిన గ్రూప్ 2 నోటిఫికేషన్ను రివైజ్ చేసి జారీ చేయడం జరిగిందనమాట. అంటే ఈ 10-15 డేస్ మధ్య కాలంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కాస్త ట్రైనింగ్ ఇచ్చి హారిజాంటల్ రిజర్వేషన్ విధానంలో ఉన్న టెక్నికల్ అంశాలపైన ట్రైనింగ్ ఇచ్చి ఈ యొక్క రోస్టర్ పాయింట్స్ని కేటాయించడం జరిగిందనమాట. బట్ ఇప్పుడు అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఏంటంటే, ఈ కేటాయించిన రోస్టర్ పాయింట్స్లో లోపాలున్నాయి అనేది అభ్యర్థులు పేర్కొంటున్న అంశం. కోర్టులో కూడా దీన్నే కేసుగా ఫైల్ చేయడం జరిగిందనమాట. ఆ కేసు స్టిల్ లైవ్లో ఉంది, కొనసాగుతూ ఉందన్నమాట. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫిబ్రవరి 23న ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది కాబట్టి అంతలోపే ఈ యొక్క చిక్కుముడులు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి టోటల్గా క్లియర్ చేసి ఎగ్జామినేషన్ను సక్సెస్ఫుల్గా నిర్వహించి అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ఏపీపీఎస్సీ తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. ఒక్క రోస్టర్ పాయింట్స్ తేడా వచ్చినప్పటికీ ప్రతి కేటగిరీలో ఒక పోస్ట్ పెరగచ్చు, ఒక పోస్టు తగ్గచ్చు అనమాట. సో రోస్టర్ పాయింట్స్ అనేది అత్యంత కీలకం అనమాట. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యలను పరిష్కరించి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్ లోపు ఈ ఇష్యూస్ అన్నింటినీ పరిష్కరిస్తుందని ఆశిద్దాం. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ దగ్గర పడుతోంది. టైం వేస్ట్ చేయకుండా ప్రతి నిమిషాన్ని సాధ్యమైనంతగా సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.